బంగారం కొనాలనుకుంటున్నారా? ఆగండి. రేట్లు ఇంకా తగ్గుతాయా? అసలు ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు ఎందుకు చూస్తున్నాయి? అటు అమెరికా డాలర్ ఎందుకు వణికిపోతుంది? ఇది కేవలం ఆర్థిక మాంద్యం కాదు, అంతరిక్షంలో గ్రహాలు ఆడుతున్న ఒక పెద్ద గేమ్. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నటువంటి 3 గ్రహాలు మార్కెట్ని ఎలా శాసిస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ ఎస్విఎన్ శర్మ. కుంభరాశిలో త్రిగ్రహ కూటమి, మార్కెట్లో కల్లోలం. ముందుగా మార్కెట్ ఎందుకు ఇలా ఉందో చూడండి. ప్రస్తుతం కుంభరాశిలో రాహువు, కుజుడు, బుధుడు కలిసి ఉన్నారు. బుధుడు అంటే వ్యాపారం, కుజుడు అంటే వేగం, అలాగే రాహువు అంటే ఊహించని మార్పు. ఈ ముగ్గురు కలిసి కుంభంలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ నుండి గోల్డ్ వరకు అంతా కన్ఫ్యూజన్ నెలకొంది. అందుకే డాలర్ రేటు అస్థిరంగా ఉంది. బుధ రాహువుల కలయిక వల్ల సామాన్యుడు బంగారాన్ని ఇప్పుడు కొనాలా వద్దా అని అయోమయంలో పడిపోతున్నాడు. డాలర్ పతనం అవ్వడానికి ఇదే ప్రధాన కారణం. ఇక అసలు విషయానికి వస్తే, మీనరాశిలో సూర్యుడు మరియు శని సంచరిస్తున్నారు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు అంటే బంగారం, శని అంటే నియంత్రణ, అంటే కంట్రోల్. సూర్యుడిపై శని ప్రభావం ఉన్నప్పుడు బంగారం ధరలు పెరగకుండా అదుపులో ఉంటాయి. అందుకే ఇప్పుడు ధరల్లో మనకు ఈ తగ్గుదల కనిపిస్తోంది. ఎప్పటి వరకు తగ్గుతుంది? మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది? అందరూ అడిగే ప్రశ్న. ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యుడు మీనరాశిలో ఉన్నంత వరకు బంగారం ధరల్లో పెద్దగా పెరుగుదల ఉండదు, తగ్గే అవకాశాలే ఎక్కువ. ఎప్పుడైతే సూర్యుడు మేషంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మళ్ళీ ధరలు పుంజుకుంటాయి. మిథునంలో ఉన్న గురువు వల్ల జూన్ జూలై తర్వాత బంగారం ధరలు మళ్ళీ సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాయి. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడే సర్దుబాటు చేసుకోవడం తెలివైన పని. డాలర్ పతనం అవుతోంది కదా అని కంగారు పడకండి. శని ప్రభావం వల్ల పాత పద్ధతులు పోయి కొత్త ఆర్థిక వ్యవస్థ వస్తోంది. గుర్తుంచుకోండి, గ్రహాల గమనం మారినప్పుడల్లా మార్కెట్ తన రంగును మారుస్తోంది. మీ జాతకంలో ధనయోగం ఎలా ఉందో తెలుసుకుంటే మీరు చేసే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.